జనరల్‌గా కామన్‌గా మనము ఆహ్, ఎటువంటి జబ్బులు, వ్యాధులు రాకుండా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి అనంటే జనరల్‌గా మనకి అలోపతిలో అయితే వాక్సిన్స్ ఏసుకోవాలి అవి ఇవి అని చెప్తుంటారు కదా! అలాగా మనం మంత్లీ వన్సో లేకపోతే క్వార్టర్లీ ఇలాగా ప్రికాషన్స్‌కి తీసుకోవడానికి జబ్బులు ఏం రాకుండా అటువంటి హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడానికి ఏమన్నా ఉన్నాయంటారా? ఫస్ట్ పాయింట్ యాక్చువల్‌గా ప్రికాషనరీ ఆర్ ప్రివెంటివ్ టైప్ ఆఫ్ అంటే హ్మ్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. Medicine is a medicine. హ్మ్. Unless needed, don't use any medicine. ఓకే. Whether it is homeopathy, allopathy, ayurveda, unani, siddha, anything. హ్మ్. మందు అవసరం ఉన్నంత వరకే వాడాలి. ఓకే. అవసరం ఉన్నప్పుడే వాడాలి. ఇష్టం వచ్చినప్పుడు. హ్మ్. మా నాన్నకు డయాబెటీస్ ఉంది కాబట్టి నేను ఈ రోజు నుండి డయాబెటీస్ కొరకు మందు వాడతాను, జాగ్రత్తగా ఉంటాను అని మా కజిన్ హ్మ్. చాలా కష్టపడి ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. డయాబెటీస్ కూడా వచ్చింది. అది రాసి ఉంది అంతే, వస్తుందంటే వస్తుంది. ఏమైంది? అనవసరంగా అలా దాన్ని ఏదో చేసి మందులు వాడడాలు ఇవన్నీ చేయడాలు ఇటువంటివి పెట్టకూడదు. ఏ మందు వాడొద్దు. నేను కొంతమందిని ఈ మధ్యలో మీరు అడిగిన క్వశ్చన్కి వాళ్ళు వచ్చి నా దగ్గరికి మేము మల్టీవైటమిన్ వేసుకోవాలా అని. ఎందుకు వేసుకోవాలి? మంచి ఆహారం తీసుకోండి. కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలి. 2 కప్పుల పాలు తాగండి. కాల్షియం ట్యాబ్లెట్ ఎందుకు? ఇంకొకటి గుర్తుంచుకోవాలి మీరు, అందరికీ చెప్తున్నాను మీ T1 ద్వారా, బాడీ అంటే నేచర్ యాక్సెప్ట్స్ న్యాచురల్ థింగ్స్, నాట్ ఆర్టిఫిషియల్. ఎనీథింగ్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ఎ మ్యాన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై నేచర్ ఈజీలీ. కాబట్టి ట్యాబ్లెట్లు, మందులు, టానిక్లు, సిరప్లు, ఇంజెక్షన్లు ఏవైనా అవసరం అయితే తప్ప వాడకూడదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. రోజు ఒక 20-30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. ఏదైనా చేయండి. ఇదివరకు కాలం వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోదురు, ఎందుకంటే వాళ్ళ దైనందిన జీవితంలో రోజువారీ ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు నేను మా ఇంటి, మీరు ఇక్కడే గమనించారు, మా ఫ్లాట్ ముందే లిఫ్ట్ ఉంది. నేను కనీసం 2 అడుగులు కూడా వేయొద్దు. నా లిఫ్ట్ ఎదురుగానే నా కారు ఉంటుంది. నేను ఇంకెక్కడ నడుస్తానేమో అని మా డ్రైవర్ కారు తీసుకొచ్చి నా లిఫ్ట్ ముందు పెడతాడు. సో దెర్ ఈజ్ నో ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ కొరకు ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మామూలుగా చేసేవారు. ఎక్సర్సైజ్ కంపల్సరీ. తర్వాత న్యాచురల్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్లెస్ ఇట్ ఈస్ వారంటెడ్ అవి తీసుకోవాలి. పాలు కంపల్సరీ, వెదర్ యు ఆర్ ఎ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, మేల్ ఆర్ ఫీమేల్, మిల్క్ ఈజ్ ద హోల్సమ్ ఫుడ్. తినేవాళ్ళు ఉంటే ఎగ్ కూడా బ్యూటిఫుల్ థింగ్. ఎగ్, అరటిపండు, పాలు ఇవి టాప్ మోస్ట్. మన ఫుడ్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ మస్ట్ బి దేర్ డైలీ. ఇవి చేసి కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చేయాలి రోజు. మీకు రోగం రాదని నేను చెప్పను, ఎందుకంటే రోగాలు అన్నవి ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ ఆల్సో సేస్ మీ జీన్ అన్నది ఒక మైక్రో చిప్ లాంటిది. దాని మీద అన్నీ ఇన్స్క్రైబ్ అయి ఉంటాయి, రాసి ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ రోగం రావాలి అని ఫిక్స్డ్. అది మీరు తలకిందులై తపస్సు చేసినా తప్పదు. కానీ వచ్చినప్పుడు అది మిమ్మల్ని ఏమి చెయ్యకుండా, ఏ నష్టం కలిగించకుండా, బాధించకుండా ఉండేది మీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి. ఇప్పుడు నాకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, మా ఫ్యామిలీ హిస్టరీ అవి ఇవన్నీ చూసుకొని నాకు వస్తుంది. కానీ నేను ఎక్సర్సైజ్ చేసి డైట్లో పాటిస్తే నియమాలు, తర్వాత మెడిటేషన్ ఇవి చేసి స్ట్రెస్ సాధ్యమైనంత మట్టుకు తగ్గించుకోవడం జరిగితే నాకు డయాబెటీస్ వలన ఏ కాంప్లికేషన్స్ రావు. అది నా చేతిలో ఉన్న విషయం. అవి మనం జాగ్రత్తలు చూసుకోవాలి. ఇవే చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. స్ట్రెస్ అంటే అందరు అంటారు ప్రతి దాంట్లో స్ట్రెస్ ఉంది కదా సార్, స్ట్రెస్ లేని లైఫ్ ఏంటి అని మా పేషెంట్లు అంటారు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఉన్నావు అమ్మా, నువ్వు యాంకర్వి, ఇప్పుడు ఒక 2 hours నా ఇంటర్వ్యూ తీసుకుంటావు. దీనికి సంబంధించిన ప్రిపరేషను, వర్క్, దీనికి సంబంధించి చేసి ఇది అయిపోయి 5 నిమిషాలకు బయటికి వెళ్ళగానే డాక్టర్ ప్రవీణ్ ఎవరో కూడా ఉండకూడదు నీ మనసులో.
మర్చిపోవాలి. ఓకే. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మీ ఫ్యామిలీయో, మీ హస్బెండో, మీ జాబో, ఇంకేదైనా ఉంటే అదే ఆలోచించాలి. సాధారణంగా ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను క్లినిక్లో ఉన్నప్పుడు ఇల్లు గురించి ఆలోచించి, ఇంట్లో ఉన్నప్పుడు పేషెంట్ గురించి ఆలోచించి, పేషెంట్తో ఉన్నప్పుడు ఏదో ఎయిర్పోర్ట్ గురించి ఆలోచించి, ఇది పిచ్చి పిచ్చి మిక్స్చర్ చేసి ఏది కరెక్ట్గా చెయ్యలేక నా పర్ఫార్మెన్స్ దెబ్బతిని నేను స్ట్రెస్కు లోనవుతాను. ఎప్పుడు ఏ పని చేస్తున్నానో అదొక్కటే చెయ్యగలిగితే మీరు ఎన్ని గంటలు చేసినా అలసిపోరు. మనకు బెస్ట్ ఉదాహరణ ఇంకెవరిని తీసుకొని అవసరం లేదు, మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 16 గంటలు పనిచేస్తారు. ఆయన ఫేస్లో అలసిపోయిన లక్షణమే కనబడదు. ఎందుకు? స్ట్రెస్ తీసుకోడు, ఇస్తాడు కాబట్టి. అంతే. సో అది ఆయన మెడిటేషన్ చేస్తాడు, యోగా చేస్తాడు, ప్రాణాయామం చేస్తాడు. సరే అంత మనం చేయలేము, చెయ్యొచ్చు, కానీ మనది మనం తృప్తిపరచుకోవడానికి టైం తగ్గించుకోండి. టైం అందరికీ భగవంతుడు ప్రతి వాడికి 24 గంటలు ఇచ్చాడు. మీకు 25, నాకు 23 ఇవ్వలేదు. స్టిల్ టైం లేదు. మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో అదే దానికి ప్రివెన్షన్. మందులు కావు, ఏ మందులు అవసరం లేదు, అంతే. దీంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. చిన్న ఉదాహరణ, హోమియోపతి బుక్లో లిటరేచర్లో ఎక్స్పీరియన్సెస్తో రాసిన వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్కి ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీకి అనుగుణంగా ఆలోచించి ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ప్రెగ్నెంట్ లేడీలో ఇస్తే పుట్టబోయే పిల్లలకు వీళ్ళ ఫ్యామిలీలో ఉండే రోగాలు చాలా తగ్గిపోవచ్చు అని, అది ఇంకా పూర్తి సైంటిఫిక్ స్టడీ అవ్వలేదు. ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ హోమియోపతిలో కొన్ని చోట్ల రాయబడింది, చెప్పబడింది. ఓకే సార్.